మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు మీరు గమనిస్తే అనారోగ్య సమస్యల్లో హార్ట్ అటాక్ అనేది ప్రధానం. ఈ రోజున చాలా మంది మిత్రులకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేదా హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వస్తే పర్లేదు, రెండో టైం హార్ట్ అటాక్ వస్తే మరణించే ప్రమాదం కూడా ఉంటుందని చాలా మంది మిత్రులు మాట్లాడడం జరుగుతుంది. మిత్రులారా, హార్ట్ అటాక్ అనేది దేని వల్ల వస్తా ఉంది అని ఎవరినైనా మీరు సంప్రదిస్తే మన వాతం ఏదైతుందో వాతం ఉన్న మిత్రులకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వాతం ఉండకూడదంటే ఏం చేయాలి? వాతం లేని ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మీరు రెడ్ రైస్ అండి, మన రాజముడి, ఇది మన చింతలూరు సన్నాలు. ఈ రెండిట్లో కూడా వాతం లేదు. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇవి దాదాపుగా వడ్లనే సంవత్సర కాలం పైగా నిలబెట్టుకోవడం, ఈ వడ్లను అయితే చింతలూరు సన్నాలు సంవత్సరంన్నరకు పైగా నిలబెట్టుకోవడం, మీ అందరికీ బియ్యాలు అందించడం కూడా జరుగుతుంది. ఇది మీరు గమనిస్తే ఇది మీకు తెల్లగా లేదండి, డబుల్ పాలిష్ లేకపోతే ఇంకొక పాలిష్ వేస్తే వైట్గా వచ్చేస్తుంది. కానీ ఇది సింగిల్ పాలిష్ మాత్రమేనండి. ఇక్కడ చూసుకుంటే ఇది పూర్తిగా బ్రౌన్ రైస్, మీ భాషలో చెప్పాలంటే, లేదా ముడి బియ్యం, దంపుడు బియ్యం కూడా మనం మాట్లాడుకుంటాం.